అమరావతిలో అత్యంత కీలకమైన రహదారుల్లో E3 రోడ్ అనేది ఒకటి. దీన్నే మనం సీడ్ యాక్సెస్ రోడ్ లేదా సీడ్ క్యాపిటల్ రోడ్ అని కూడా అంటాం. ఇది విజయవాడ నగరాన్ని నేరుగా అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంతో కనెక్ట్ చేసే ప్రధాన ఎక్స్‌ప్రెస్ కారిడార్‌గా అయితే డెవలప్ చేయబడుతుంది. ఈ E3 రోడ్ అనేది దొండపాడు నుంచి స్టార్ట్ అయ్యి కనకదుర్గ వారధి జంక్షన్ అదే NH16 కనెక్షన్ వరకు ముగుస్తుంది. ఈ E3 రోడ్‌ని 2 ఫేజుల్లో డెవలప్ చేయడం జరుగుతుంది. మొదటి ఫేజ్ వచ్చి దొండపాడు నుంచి వెంకటేపాలెం వరకు సుమారు 18.3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది ఫేజ్ 2 వెంకటేపాలెం నుంచి ఉండవల్లి వరకు. ఈ భాగం అమరావతి కోర్ క్యాపిటల్ను విజయవాడ వైపు మరింత దగ్గరగా చేస్తుంది. ఈ ఫేజ్ 2 వచ్చి సుమారు 3.92 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే E3 N4 జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా వెంకటేపాలెం దగ్గర ఈ జంక్షన్ను క్యాపిటల్ గేట్వేగా అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీటీ పనులు, కనెక్టివిటీ రోడ్లు, ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. వీడియోలో స్పష్టంగా గమనిస్తే రోడ్డు పైన బీటీ లేయర్ అంటే బిట్యుమెన్ లేయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ రోడ్ రోలర్లు, పేవర్ మిషన్లు కంటిన్యూస్గా పనిచేస్తూ రహదారి నిర్మాణాన్ని అయితే చివరి స్టేజ్కి తీసుకెళ్తున్నాయి. అలాగే ఇక్కడ మనం వీడియోలో గమనిస్తే రహదారి మధ్యలో కాంక్రీట్ మీడియాని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒకవైపు పూర్తయిన రోడ్ కనిపిస్తూ ఉంది, మరొక వైపు కొత్తగా బిట్యుమెన్ అయితే పరుస్తున్నారు. దీనిని బట్టి ఇక్కడ రోడ్ నిర్మాణం అనేది చివరి స్టేజ్లో ఉందని అయితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి లేయర్ను నిర్దిష్ట ప్రమాణాలతో కుదించి భవిష్యత్తులో భారీ ట్రాఫిక్ను తట్టుకునేలాగైతే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి చూస్తుంటే కాంక్రీట్ కర్బులు, మీడియన్ వాల్లు, సబ్ బేస్ అలాగే బేస్ లేయర్ పనులైతే ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రధానంగా బిట్యుమెన్ సర్ఫేసింగ్ పనులైతే జరుగుతున్నాయి. అంటే ప్రాజెక్ట్ అనేది ఫైనల్ స్టేజ్కి చాలా దగ్గరలో ఉందనే చెప్పాలి. అమరావతి అభివృద్ధిలో రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే నగరానికి ముందుగా కనెక్టివిటీ అవసరం. ఆ కనెక్టివిటీని అందించే ప్రధాన రహదారుల్లో ఈ E3 రోడ్ ఒకటి. ఈ E3 ఫేజ్ 2 పూర్తయితే విజయవాడ నుంచి అమరావతి ప్రభుత్వ ప్రాంతానికి ట్రావెల్ టైం అనేది తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా E3 N4 జంక్షన్ అలాగే కరకట్ట కనెక్టివిటీ అమరావతి యాక్సెస్ను మరింత బలోపేతం చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి తాజా గ్రౌండ్ రియాలిటీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.